అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు ఈ వీడియోలో జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో మనకి జీరా రైస్ అనేది వెజిటేరియన్స్కి అయితే చాలా చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే సాంబార్లోకి ఇంకా పప్పు అండ్ ఆల్మోస్ట్ రెస్టారెంట్స్కి వెళ్తే కూడా జీరా రైసే ఆర్డర్ చేసుకుంటారు కదా. సో అది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. సో దీనికి కాంబినేషన్ అయితే నేను సాంబార్ చేశానండి. సో అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్తో జీరా రైస్ కాంబినేషన్ అయితే చేశాను. మీకు చూడొచ్చు ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ ఫ్లేవర్తో సేమ్ టేస్ట్ అండ్ అలాగే మనకి చూడ్డానికి కూడా అదే రకంగా వచ్చింది మనకి జీరా రైస్ అయితే. సో సాంబార్లో కూడా చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. సో దీన్ని మనం నాన్ వెజ్లో కూడా తినొచ్చు, బట్ సాంబార్ పప్పు అయితే బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక 6 వెల్లుల్లి తీసుకొని దాంట్లో జీలకర్ర అవన్నీ వేసి కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో మనం ఫస్ట్ అన్ని హోల్ గరం మసాలా వేసేసి కొంచెం కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని ఈ విధంగా వేసి ఇలా మనం కలుపుకోవాలన్నమాట. అయితే మనం ఫస్టే కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు అండ్ జీలకర్ర అనేది ఫస్ట్ వేయకూడదు, దీంట్లో మాడిపోతుంది మనకి జీలకర్ర అనేది. సో ఫస్ట్ కొంచెం ఇవైతే మంచిగా వేగాలండి. అన్ని గరం మసాలా కూడా మళ్ళీ ఎక్కువగా వేయొద్దు. ఎక్కువగా వేస్తే బగారా అండ్ పులావ్ రైస్ లాగా అయిపోతుంది. ఎక్కువగా వేయకుండా జస్ట్ ఒక 2 to 3 లవంగాలు, 1 యాలకు అండ్ అలాగే చెక్క వేసుకొని ఈ విధంగా మనం పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత ఇలా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ అలాగే జీరా సో ఇవి ఇప్పుడు వేసి బాగా కలుపుకోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా. సో ఇప్పుడు ఏంటంటే మనకి జీలకర్ర అనేది మాడిపోదు జీరా. సో కొన్ని చోట్ల జీరా అంటారు కదా, అది మనకు మాడిపోకుండా బాగా కలుస్తుంది అనమాట దీంట్లో. ఇప్పుడు మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ అనేది రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉంటుంది. అంటే నేనైతే 1 గ్లాస్ రైస్కి 1.5 to కొంచెం ఎక్కువ, పావు తక్కువ 2 గ్లాసులు అనమాట. సో మీరు అలా ఎన్ని గ్లాస్ రైస్ తీసుకుంటే అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఫస్ట్ అయితే వాటర్ కొంచెం వేడైన తర్వాత మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకొని సో ఈ విధంగా రైస్ కొంచెం దగ్గర పడగానే ఈ విధంగా కలుపుకోండి మంచిగా. సో కొంచెం అయితే ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచితే ఏంటంటే మనకు ఆ వాటర్ అనేది కొంచెం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవచ్చు. చూడండి మనకు అక్కడక్కడ జీరా అనేది ఎలా కనిపిస్తుందో. రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. సో ఇప్పుడైతే ఈ విధంగా మనం మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉంచుదాము. మనకి వేడిగా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మీకు చూడగానే అర్థమైపోతుంది. అసలు మెత్తగా కాకుండా అండ్ అలాగే మరీ పొడిగా కాకుండా కరెక్ట్గా ఉడికిందండి. నేనైతే బాస్మతి రైస్ కూడా యూస్ చేయలేదు ఈ జీరా రైస్కి. కంప్లీట్గా నార్మల్ రైస్ తోటే నేను జీరా రైస్ అనేది చేశాను అనమాట. ఎందుకంటే నాకు బాస్మతి రైస్ చేస్తే మళ్ళీ అది నాకు పులావ్ లాగా బగారా లాగా అనిపించకూడదు అని చెప్పేసి ఈ విధంగా చేశాను. సో ఈ సాంబార్ రెసిపీ కూడా నేను ఆల్రెడీ షార్ట్ పెట్టానండి. ఒకసారి మీరు అంటే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మీరు షార్ట్స్లో కూడా చూడండి, మీకు సాంబార్ రెసిపీ ఉంటుంది. అండ్ ఈవెన్ లాంగ్ వీడియోస్లో కూడా పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. మీకు దాంట్లో కూడా సాంబార్ రెసిపీ తెలుస్తుంది. చూడండి ఎంతో బ్యూటిఫుల్గా. కొన్నిసార్లు అయితే నాన్ వెజ్ కూడా పనికిరాదు, చికెన్ కానీ మటన్ కానీ ఇవి కూడా పనికిరావు, అంత అద్భుతంగా ఉందండి సాంబార్ ఇంకా జీరా రైస్. మేమైతే ఆ రోజు చాలా కడుపు నిండా తిన్నాము. అండ్ ఇంకా దీంట్లోకి మనము పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చు. ముద్దపప్పు ఇంకా పచ్చి పులుసు చేసుకోవడము, అంటే పప్పు కాంబినేషన్స్ జీరా రైస్తో చాలా బాగుంటాయి. అండ్ అలాగే వెజ్ కర్రీస్ కూడా కొంచెం సూప్స్ లాగా ఉంటే బాగుంటాయి.
సో నా ఛానల్ అయితే ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కూడా తప్పకుండా ఈ జీరా రైస్ ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డిఫరెంట్ రైస్ రెసిపీస్ కావాలన్నా, ఏమైనా కర్రీ రెసిపీస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. డెఫినెట్గా మా సైడ్ నుంచి మంచి రెసిపీస్ అయితే తీసుకొస్తాం ఇంకా ముందు ముందు. సో ఈ సాంబార్లో కూడా అండి ఎంత చక్కగా కలిసిపోయిందంటే అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, కొత్త కొత్త రెసిపీస్ అన్నీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్.